ధన్యవాదాలు మీకు. కోదాడలో న్యాచురల్ బ్యూటీ కంటే మించి అందం ఉంది అంటే ఏడుకొచ్చాం, KITSA కిడ్స్ కాలేజ్ అండ్ కోదాడకు వచ్చాం కాబట్టి న్యాచురల్ బ్యూటీస్ తో ఇక్కడ గేమ్ ఆడడానికి మీరందరూ రెడీయా? క్రేజీ క్వశ్చన్ ఏంటంటే, మీరే గనక బ్రేకింగ్ న్యూస్ చెప్తే ఏం చెప్తారు, ఎలా చెప్తారు క్రేజీగా? మేలుకో తెలుగోడా ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. మేలుకోరా తెలుగోడా? మేలుకున్నానమ్మా. వర్షంలో నలుగురు మేకప్ చెరిగిపోయి వాళ్ళ ముఖాలు వాళ్ళే చూసుకొని భయపడ్డారంట అమ్మాయిలు. కోదాడలనా? మళ్ళీ వర్షం పడేటప్పుడు అమ్మాయిలు బయటకు వెళ్ళొద్దు కదా? పాపం అన్న వాళ్ళు సినిమాకి వెళ్దాం అనుకున్నారు. వెదర్ రిపోర్ట్ చూడలేదేమో, చూడలేదు. నిజ స్వరూపాలు బయట పడ్డాయి. పాపం, అయ్యో. ద బ్రేకింగ్ న్యూస్ ఈస్ ఆడవాళ్ళు మీకు జోహార్లు ప్రోగ్రామ్ లో గెలుస్తున్న ఆడవాళ్ళకి రవి డబ్బులు కాకుండా కేజీ బంగారం ఇస్తున్నాడు. బంగారానికి బంగారం ఎవడని ఇస్తాడా? ఒక బంగారం ఇంకో బంగారంకి ఇవ్వచ్చు. బంగారంకి బంగారం ఇవ్వద్దు, బంగారానికి బంగారం ఇవ్వద్దు, బంగారానికి మనసు ఇవ్వాలి. జిలేబీల న్యూస్. అబ్బాయిలు 35 ఏండ్లకే జుట్టు రాలుతుందని బాధపడుతున్నారు. రవి అన్నని చూసి ధైర్యం తెచ్చుకున్న అబ్బాయిలు. వాళ్ళకి రాలుతుంది, నన్ను చూసి ధైర్యం తెచ్చుకోవడం ఏంది? మీ జుట్టు రాలుతుంది. నా దేవుడు దయ వల్ల రాలతలేదు నాయన. థ్యాంక్ యూ అమ్మా. తొక్కలో ఐఎమ్ ఎం లహరి. హాయ్ అన్నయ్య. యు ఆర్ తొక్కలో లహరి? కాదు కాదు కాదు, ఎం లహరి. తొక్కలో ఎం లహరి? ఓన్లీ ఎం లహరి. మన తొక్కలో ఎవరు? తొక్కలో టీవీ ఛానల్. తొక్కలో టీవీ ఛానల్ లో పని చేస్తావా? అందుకే తొక్కలో లహరి అయిందా? కాదు 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 కాదు. వాళ్ళ భర్త పక్కింటామని చూసి మర్చిపోయిన. వెల్కమ్ టు పులిహోర న్యూస్. పూసలు అమ్ముకొని బతికేయాలనుకుంటున్న అమ్మాయిలు, ఇవేవే అవే పనులా లేవు గానీ పోయి చదువుకోండి అనుకుంటున్న అబ్బాయిలు. పూసలు అమ్ముకో అమ్మా, పూసలు అమ్ముకోను. ఆన్సర్ మాత్రం తొక్కలాగానే ఉండే, కానీ ఆవిడ తొక్కలో లహరి అండి అని ముందే చెప్పింది చూడు, అది గొప్ప. రామ్మా. మా బ్యూటీ ఆఫ్ కోదాడ రాబోయే మిస్ యూనివర్స్ కాంపిటీషన్ లో వెళ్తుంది అండ్ ఆవిడ అందం చూసిన తర్వాత ఖచ్చితంగా గెలుస్తుందనే నమ్మకం వచ్చింది. ఫస్ట్ రండి శ్రీలీల గారు, రండి. మా ఫస్ట్ రౌండ్ లో మా పార్టిసిపెంట్స్ రెడీ. గట్టిగా చెప్పండి, గట్టిగా గట్టిగా గట్టిగా. కళ్ళజోడు కాలేజీ పాపసుడు, ఎల్లారెడ్డి కూడా కడ ఆఫీసుడు, ఎర్ర రోజా పువ్వు సేతికిచ్చి చూడు, అందరి ముందు ఐ లవ్ యూ చెప్పి చూడు. అవే పడితే లైన్ లో పడతది, లేకపోతే తిడతది, పోతే ఇచ్చత పోతది, అది పోతే ఇంకోతొస్తది. మీరందరూ చేస్తారు భజన, నా పేరు తేజన. నేను చేసేది ఒకటే భజన, అందమైన అమ్మాయిలకు భజన. అదేనా భజనే కదా? దేవతల్లో ఉంటే భజన చేయాలి కదా. ఏం చేస్తుంటారు మీరు? బీటెక్ ఫస్ట్ ఇయర్. బీటెక్ ఫస్ట్ ఇయరా? అంటే మీరు వచ్చేటప్పుడే మీలో ఒక సాయి పల్లవిని చూసా, డాన్స్ చేసి సాయి పల్లవిని. ఆ డాన్స్ పర్ఫార్మెన్స్ మా కోసం మంచి మాస్ పాట పెట్టుకున్నానా? అందరినీ కలిపేస్తే నేనికా కోదాడ నెరజాన రమణ. ఎవరావిడ? వాట్స్ యువర్ నేమ్ నాన్న? పులిహోరలో వేస్తారు నెయ్య. నా పేరు నవ్య. నువ్వు నయ్యా అన్నవా? తిట్టినవేమో అనిపించింది. మీకు పొగర్తి ఇస్తాం, తిట్టేందుకు ఇస్తాం? ఏమో అట్లా అనిపించింది. ఏం చేస్తానా? బీటెక్ థర్డ్ ఇయర్. బీటెక్ థర్డ్ ఇయర్. ఏంటి ఫ్యూచర్ ప్లాన్స్? ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలి. ఒక్క సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతావా? ఒక్కటే అయితే. అవునా? ఒకటే సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఆయన వాట్స్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ సంగీత. సంగీత. వాట్స్ యువర్ సంగీత? బీటెక్ ఫస్ట్ ఇయర్. బీటెక్ ఫస్ట్ ఇయర్. మేడం మీ పేరు? రవి, నువ్వు చేస్తావా అది? నా పేరు శృతి. ఇంత తిట్టింది, ఎట్లా గెలుస్తుంది రౌండ్ చూస్తాను కూడా. అమ్మా మీ టీం ముందే చెప్తున్నా, ఓడిపోయింది మీ టీం.
అమ్మ నీ పేరు? సముద్రంలో ఉంటుంది నత్త. నా పేరు సాయి దీక్షిత. సాయి దీక్షిత. ఈ ఒక ఆఫర్ ఇస్తున్నా నీకు. ఆ టీం వదిలేసి ఈ టీంకి వచ్చాయి, మిమ్మల్ని గెలిపిస్తా. నమ్మకంగా ఇటు వచ్చా కదా సార్. ఆ నమ్మకాన్ని ఉమ్ము చేయకపోతే చూడు నేను ఇప్పుడు గెలిచి చూపిస్తాం. నేనుండగా నువ్వు ఎట్లా గెలుస్తా నేను కూడా చూస్తా. నువ్వు గెలవలేవు. గెలుస్తా. గెలవలేవు. గెలుస్తా. ఆయన నేనేం చేయగలుగుతాలే, ఆడండి మీరే. ఎదురుగా మ్యాట్, ఆ మ్యాట్ మీద సామాన్లు ఉన్నాయి. కొన్ని ప్రాపర్టీస్ పాటలో మెన్షన్ అయి ఉంటుంది. పాట వినేటప్పుడు ఆ ప్రాపర్టీస్ చూస్తారు కదా, మెన్షన్ అయ్యింది అని అనుకుంటే మాత్రం ఆ ప్రాపర్టీ తీసుకొని వచ్చారు. రూల్ అండ్ రెగ్యులేషన్ ఏంటంటే ఒక్కసారి ఏదైనా ప్రాపర్టీ ముట్టుకుంటే అదే తీసుకురావాలి, వేరేది మార్చుకునే అవకాశం ఇవ్వను అండ్ లేదు. పాట వచ్చేటప్పటి వరకు మీరు డాన్స్ చేస్తూ ఉండాలా. ఆ ఐటమ్ కనిపించినప్పుడు, ఆ మెన్షన్ అయినప్పుడు అప్పుడే తీసుకురావాలి. అప్పటి వరకు డాన్స్ చేస్తూ ఉండాలి. 3 ప్రశ్నలు అడుగుతా, 3 ప్రశ్నలకి 3 ఆడతారు. గారెట్ ఫస్ట్ అయితే మీ ఇద్దరు ముందుకెళ్ళండి. మ్యూజిక్. దిగ్గు 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 నాగా నాగో నా దివ్య సుందర నాగో నాగా దిగ్గు 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 నాగా నాగో నా దివ్య సుందర నాగో నాగా. ఊరి మీది గొడవలన్నీ నెత్తి మీదికెత్తుకుంటాం, గొడుగుదోటి పోయేదాన్ని గుడిసెదాకా తెచ్చుకుంటాం. ఊరి మీది గొడవలన్నీ నెత్తి మీదికెత్తుకుంటాం. సో నువ్వు అంబ్రెల్లా తీసుకొచ్చావు అండ్ నువ్వు కత్తిని తీసుకొచ్చావు. ఏడొచ్చింది? గొడుగు అనేది వచ్చిందా? వచ్చింది. కత్తి అనేది వచ్చిందా? రాలే. మరి ఎందుకు తెచ్చు నువ్వు? మ్యూజిక్ ఏరా. గొడుగు వచ్చిందా, కత్తి వచ్చిందా? ఊరి మీది గొడవలన్నీ నెత్తి మీదికెత్తుకుంటాం, గొడుగుదోటి పోయేదాన్ని గుడిసెదాకా తెచ్చుకుంటాం. రైట్ ఆన్సర్. 1 పాయింట్ రావాలి అని అంటే నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాలి. ఒక పాట చెప్పాలి. ఈ పాటలో బాబు మోహన్ గారు ఉండాలా, సౌందర్య గారు ఉండాలి అండ్ గొడుగు ఉండాలి. ఏ పాట? చినుకు చినుకు అందలతో చిటపట సిరి సవ్వడితో నీలి మబ్బు కురులముని. మ్యూజిక్. చినుకు చినుకు అందెలతో వాన వాన వెల్లువాయి కొండ కోన తుళ్ళిపోయి చెలియ చూపులే చిలిపి జల్లులై మేను తాకగా ఏదో ఏదో ఏదో. సెకండ్ పాయింట్ కోసం మ్యూజిక్. ఓ జీన్స్ ప్యాంట్ వేసుకున్న జేమ్స్ బాండ్ లాగా గన్ను లాంటి గన్ను కొట్టి చంపమాకురా, బ్లాక్ బెల్ట్ పెట్టుకొని జాకీ చాన్ లాగా నా చాకు తిప్పమాకురా. ఏడొచ్చిందమ్మా నీ స్కెచ్ పెన్ను? ఓకే, నువ్వు ఏడొచ్చిందమ్మా? బొమ్మ ఏడొచ్చింది? జేమ్స్ బాండ్ అనుకుని తెచ్చా. టెడ్డీ బేర్ని పట్టుకొని జేమ్స్ బాండా? నీకు జేమ్స్ బాండ్ కదా, నీకు పిచ్చేది. ఇదేందో చెప్పనా? నాన్ చాక్. ఓకే, నాన్ చాక్ అంటారు దీన్ని. అరే ఇది వచ్చే నాకు పాట పెట్టరా. బ్లాక్ బెల్ట్ పెట్టుకొని జాకీ చాన్ లాగా నా చాకు తిప్పమాకురా. మళ్ళొక్కసారి. ఏంటమ్మా? నాన్ చాక్. నాన్ చాక్ తిప్పి చూపిట్టాలా? Yes. అది కూడా అడుగుతారేంది? ఇట్లా వేయాలి. సో ఇటు 0 ఇటు 1. ఇప్పుడు లాస్ట్ సాంగ్ వస్తుంది. టైం ఫర్ సాంగ్ నంబర్ 3. మీరు వెళ్ళండమ్మా. ఏ దబిడి దిబిడి దబిడి దిబిడి నీ చెయ్యే ఎత్తుబాల, ఏ దబిడి దిబిడి దబిడి దిబిడి నా చెంప మోగిపోయేలా. దూకే దూకే సింగం నువ్వేరా, వెట కత్తి పూల గుత్తి జంట మీదేరా, పైకే పైకే ఇట వచ్చి. ఓకే, ఏంటన్నా ఏం తెచ్చా? ఫ్లవర్స్ అని వచ్చింది కదా సార్. ఎక్కడ వచ్చిందమ్మా? పాడు ఒకసారి. పాట రాదు. పాట రాదు కానీ ఫ్లవర్స్ వచ్చింది. ఓకే, ఏంటన్నా సింహం బొమ్మ తెచ్చుకొచ్చావు? దబిడి దిబిడి సింగం. సింహం అంటే ఇది పులియా సింహమా చెప్పు? పులి. ఇది పులి. ఓకే, ఇటు ఈయననా? ఇవి 2 రాంగ్. మళ్ళీ ఒకసారి వినండి, అప్పుడు చూసి పరిగెత్తండి. ముందుకెళ్ళండి, డాన్స్ చేయండి. దూకే దూకే సింగం నువ్వేరా, వెట కత్తి పూల గుత్తి జంట మీదేరా, ఇట వచ్చిరా, రంగబోతి పొట్టు దొతి అంచు కట్టిరా. ఏంటమ్మా ఇది? సింగం. సింగం. నానా ఇదేందో తెలుసా నాన్న నీకు?
సింగానికి నక్కకి చాలా తేడా ఉందమ్మా. నువ్వేం తెచ్చినావమ్మా? వేట కత్తి నువ్వేరా. వేట కత్తి అని వచ్చిందా? ప్లే ది సాంగ్. దూకే దూకే సింగం నువ్వేరా వెటకతి పూలకతి జంట మీరేరా పాయింట్ వచ్చింది. రంగబోతి పొట్టు దొతి అంచుకటీరా. అవుట్ ఆఫ్ 3 2 పాయింట్లు గెలుచుకున్నారు. రౌండ్ విన్నర్. రైట్ ఆన్సర్ 3000 రూపాయలు. డైస్ వచ్చేసింది గోదాడికి. మీరు ఇలా డైస్ వేస్తారు. ఆ డైస్ లో నీ చీర ఎంత అద్భుతంగా ఉంది తెలుసా, నీ కలర్. నాకు నిన్ను చూస్తుంటే అబ్బని తీయని దెబ్బలో శ్రీదేవి గారే గుర్తొస్తున్నారు. ఆ స్కై బ్లూ కలర్ లో శ్రీదేవి గారు తెలుసా? ఆ పాట చూసినావా నువ్వు? అబ్బని తీయని దెబ్బ. ఒకసారి రీక్రియేట్ చేద్దాం రా. అమ్మ నీనుందని బుగ్గ ఎంత లేతగా ఉన్నదే మొగ్గ. వాట్స్ యువర్ నేమ్? ఉజ్వలశ్రీ. ఉజ్వలశ్రీ, ఏం చేస్తున్నావు? బీటెక్ ఫస్ట్ ఇయర్. బీటెక్ ఫస్ట్ ఇయర్. వెరీ గుడ్. చీర అద్భుతంగా ఉంది. డాన్స్ కూడా చాలా బాగా చేసావు కాబట్టి నేను ఏ ప్రశ్న అడగా లక్ చూద్దాం ఎట్లా వస్తుందో నీకు. దేవుణ్ణి తెలుసుకో, ఎంత వస్తే అంత డబ్బులు. 3, 2, 1 గో. నేను వేరేది ఏదొచ్చినా ఈజీగా హిట్ చేస్తుండే, కానీ 1000 రూపీస్ వచ్చింది కాబట్టి నేను ఓ ప్రశ్న అడగాలి. ఓకే. క్వశ్చన్ ఏంటంటే, నాకు నిజం తప్ప అబద్ధం తెలియదు, అందరి ఇంట్లో ఉంటాను, నేను ఎవరిని? అద్దం. ఎలా చెప్పు, అద్దం ఎలా? అందరి ఇంట్లో ఉంటది. మన ఫేస్ ఎలా ఉంటే అలానే చూపిస్తది కదా. నీ ఫేస్ కూడా అద్దంగా చూపించిందా? నేను అందంగా ఉంటాను కాబట్టి అది అందంగా అబ్బా! చూపిస్తది. రైట్ ఆన్సర్. ఈ రోజు పొద్దున లేవంగానే బొక్కున్న వడ తిన్న వాళ్ళు ఎంతమంది? మీరే చేశారా వడ? పొద్దున ఫంక్షన్, బ్రేక్ఫాస్ట్ రండి. ఏ ఫంక్షన్ అంత పొద్దున పోయారు? ఎంగేజ్మెంట్. పొద్దున ఎంగేజ్మెంట్ ఎవరు చేసుకుర్రు అని? పొద్దున చేసుకోరండి, టిఫిన్స్ కి పిలుస్తారు కదా. వడ పెట్టినాం, తొందర రండి, దాని తర్వాత ఎంగేజ్మెంట్ చేసుకుందాం అన్నారా? ఎవరెవరు పోయారు? నేను, మా వారు, మా పాప. ఓకే. మీ దగ్గర ఫోన్ ఉందా? ఫోటో సెల్ఫీ దిగుదాం. ఓకే. ఏడుంది? ఇక్కడే ఉంది. తీసుకురా ఫాస్ట్. ఇప్పుడు మీ వారికి ఫోన్ చేసి నిజం ఎందుకు అనుకుందాం. ఆ వారి నంబర్ ఏమని ఉంటది? శ్రీవారు. శ్రీవారి గారి పేరు? అచ్యుతరావు గారు. మీరు ఇవాళ పొద్దున ఉదయం బ్రేక్ఫాస్ట్ కి ఏం తిన్నారు అని అడుగుతా. ఆయన కూడా వడ తిన్నాడు అని అంటే మళ్ళీ వాళ్ళు 3 రకాలు పెట్టారు టిఫిన్. ఆయన చెప్పనియండి, అందులో వడ అని వచ్చింది అనుకోండి, అప్పుడు మీరు మీ ఆయన కలిసి చూసిన ఫస్ట్ సినిమా ఏంటి? హాయ్. హలో హాయ్. హలో హలో. మీ పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది? 22. హలో వచ్చి 5 సంవత్సరాలు అయింది. అయితే హాయ్. హాయా హలోనా? హాయ్. షూరా? ఆర్యన్ రాజేష్ గారి సినిమా అది హాయ్ అమ్మా అది. ఓకే, అది కూడా అడుగుతా. ఇవి 2 మ్యాచ్ అవ్వాలి. ఎత్తుతాడా అసలు ఫోను? పెదనాయనా. హలో అచ్యుత్ గారు. అవునండి. అదే మీ ఇంట్లో పాత సామాన్లు ఉన్నాయంట కదా, ఎప్పుడు వచ్చి తీసుకెళ్ళాలి? మీరు ఎప్పుడు వచ్చినా ఏం లేదండి. ఏమంటే 2 సామాన్ల పేర్లు చెప్పండి. బేసిను గంటలు ఉన్నాయి. సార్ నన్ను గుర్తుపట్టారా? గుర్తుపెట్టాను సార్. నేను సార్ టీవీలో అందంగా ఉంటాను చూడండి. గుర్తుపెట్టాను రవి గారు. అదే సార్. ఒక గేమ్ ఆడుతున్నాం సార్. మీ ఆవిడ ఒకటి చెప్పింది, ఆ ఆన్సర్ మీరు చెప్పే ఆన్సర్ మ్యాచ్ అవ్వాలి అంతే. ఓకే. ఈ రోజు సార్ పొద్దున ఉదయం మీ ఆవిడ ఏం టిఫిన్ చేసింది, మీరు ఏం తిన్నారు? మేము పొంగలు, ఇడ్లీ. ఈ 3 మీ ఆవిడ ఏం తిన్నది? అన్ని తిన్నారండి. ఓకే సార్, ఒకటి పాస్ అయ్యారు. ఇంకోటి అడుగుతున్నా. క్వశ్చన్ ఏంటంటే, మీరు మీ ఆవిడ చూసిన మొదటి సినిమా ఏంటి? ఐడియా లేదండి. గుర్తులేదా సార్? గుర్తులేదండి. హాయ్ సార్.
సినిమా. సినిమా పేరు హాయ్ సార్, మీరు ఇద్దరు చూసిన సినిమా అంట. అవును, హాయ్ సినిమా. అవును సార్, హాయ్ సినిమా రైట్ ఆన్సర్. సార్ మూడో ప్రశ్న, హాయ్ సినిమా ఇంటర్వెల్ లో మీ ఆవిడ ఏం తిన్నది? పాప్కార్న్. రైట్ ఆన్సర్. సార్ మీ ఆవిడకి ఐ లవ్ యూ చెప్తే మీ ఆవిడ వినాలని ఉంది అని అంట, మా ఆయన అసలు ఐ లవ్ యూ చెప్పడు అని అంటుంది. చెప్పండి. ఐ లవ్ యూ మున్ని. ఓకే, వెరీ గుడ్. అన్ని మ్యాచ్ అయినాయి కాబట్టి ఇక క్వశ్చన్ ఏమో అడగా, డైరెక్ట్ ఎంత డబ్బులు వస్తే అంత డబ్బులు ఇక్కడ ఇవ్వండి. ఒకటే ఛాన్స్, గో ఫర్ ఇట్. 3, 2, 1 పైకేసేమా. కంగ్రాచులేషన్. ఇక్కడ ఉన్న వాళ్ళలో కోదాడులో తెలివి నాకే ఉంది, మిగతా వాళ్ళకి తక్కువ ఉంది నాకంటే అని నమ్మకం ఉన్న వాళ్ళు చేయొద్దండి. వా, ఫస్ట్ నువ్వే ఎత్తున్నా ఇట్రా. వాట్స్ నేమ్? మేఘనా సార్. మేఘనా సార్. ఓకే మేఘనా, ఏం చదువుకుంటున్నావు? బీటెక్ సెకండ్ ఇయర్. ఏం చూసుకొని నీకే వీళ్ళందరికంటే ఎక్కువ తెలివి ఉంది అనిపిస్తుంది? వాళ్ళందరూ తెలివిలేని చేతలు. వీళ్ళందరికి తెలివి లేదా? నేను ప్రశ్న అడుగుతున్నా, జాగ్రత్త విను. 10th క్లాస్ లో ఏ సబ్జెక్ట్ లో ఎన్నెన్ని మార్కులు వచ్చినాయో చెప్పు నాకు. కరోనా సార్. అట్లా పాస్ అయిపోయినావు అంతేనా? అంతే సార్. పొడుపు కథ అడుగుతున్నా. నేను అరచేతితో దెబ్బలు తింటాను, అగ్గిలో పడతాను, అయినా మీకు సహాయం చేస్తాను, నేనెవరిని? ఇది నాకు చాలా ఇష్టం. మొక్కజొన్న. అరచేతితో దెబ్బలు తింటావా? ఓకే మేడం, రండి మేడం. మీ పేరు చెప్పి దాని తర్వాత ఆన్సర్ చెప్పండి. నా పేరు విజయలక్ష్మి. విజయలక్ష్మి గారు, మీ పేరులో ఉన్న విజయం విజయం ఉంది. ఆన్సర్ చెప్పి విజయం. పిడక. నాకు బాగా ఇష్టం అన్న. పిడక ఇస్ ద రైట్ ఆన్సర్. నచ్చగానే పచ్చి ఒంటి మీద కచ్చి వేసుకుని పోతుంటే బాక్స్ బద్దలైపోయే. 800 రూపీస్. కంగ్రాచులేషన్. ఈ ఎండాకాలం వచ్చిందంటే అప్పుడప్పుడు మనం ఎక్కువ స్ట్రెయిన్ అయ్యామంటే కళ్ళు తిరిగి పడిపోతాం. కానీ కళ్ళు తిరిగిన పడిపోయిన తర్వాత కూడా లేచి నిల్చొని ఇక్కడికి వచ్చిందంటే విన్నర్ రానా. ఏమైంది అసలు, అట్లా ఎట్లా పడ్డావు? మరి చూసి పడిపోయా. నన్ను చూసి ఎవడన్నా ఇట్లా నువ్వు. వాట్స్ యువర్ నేమ్? మొహమ్మద్ సానియా. సానియా. ఏం చేస్తుంటావు సానియా? వాట్ యు డూయింగ్? బీటెక్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్. బీటెక్ ఫస్ట్ ఇయర్. క్వశ్చన్ అడుగుతున్నా, జాగ్రత్త విను. దాన్ని మనము తొక్కి తొక్కి బాధ పెడుతూ ఉంటాం, అయినా అది మనకు ఉపయోగపడుతుంది. ఫైర్ సాఫ్ కర్నే కా కపడా. రైట్ ఆన్సర్. वो कपड़ा. Thank you. It's called a doormat. Yeah, doormat. Oh yeah, thank you, thank you. 500 rupees. నిజంగా చెప్పు, కావాలనే పడినావు కదా? ఈ డాన్స్ ఉత్తర కట్టనే అనిపిస్తుంది. బానే ఉన్నది ఇప్పుడు. యా. స్టే హెల్తీ. 500 రూపీస్. కంగ్రాచులేషన్. మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. ఏరా మ్యూజిక్. బుట్ట బొమ్మ నన్ను చుట్టుకుంటివే, జిందగీకే అట్ట బొమ్మై జంట కట్టుకుంటివే. బుట్ట బొమ్మ నన్ను చుట్టుకుంటివే, జిందగీకే అట్ట బొమ్మై జంట కట్టుకుంటివే. మీ నలుగురు ఉన్నారు కదా, మీ టీం పేరు ఒకటి ఉండాలి. అమ్మా బర్రెలు ఏమంటే అని అడగలేదమ్మా. మీ టీం పేరు ఏంది అని అడిగినా. అదే అన్న సరదాగా పెట్టుకున్నాం. కాదు, ఇంట్లో మీ అమ్మతో లొల్లి చేసేటప్పుడు అబ్బా అంటారు కదా, అదే పెట్టుకున్నారు. మీ టీం పేరు? ఏముంది? బ్యాక్ కప్పల్లాగానా? అబ్బా, ఇక్కడ బర్రెలు ఇక్కడ కప్పలు భలే ఉన్నాయి. సామాన్లు పట్టరా. టీమ్ లో నలుగురు ఉన్నారు. బెలూన్ లో ఒక్కొక్కరు తీసుకెళ్లి అక్కడ ప్లేస్ చేస్తారు. దాని తర్వాత ఈ చెప్పులు వేసుకుంటారు. నలుగురు కలిసి ఆ బెలూన్ ని పగలగొడతారు అనమాట. ఏ టీం అయితే ఎక్కువ బెలూన్స్ ని పగలగొడుతుందో వాళ్ళు విన్నర్. ఫస్ట్ మీతో స్టార్ట్ చేస్తున్నాం. 3, 2, 1 గో. పెట్టేస్తానే ఓ బొట్టు పిల్ల. పిల్ల 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 నీ దరాగ్రికు విరా నీ షట్టుకు
తీరా తీను మారే దిల్ కొరే నిన్ను చాయ్వన్ రింగ్ అయి రమ్మంది నా చెదర్ ఫింగరే యార అంటుంది గాడి అయిపోదాం పద నంబర్ 1 జోడి అయితే యారే నీళ్ళకి ఇక మోగించే పిపి మెలోడీ 1 minute టైంలో అంత టైం ఇస్తే ఉట్టి 4 బెలూన్స్ పగలగొట్టారు. మళ్ళా వచ్చి మళ్ళీ బెలూన్స్ పెట్టి మళ్ళీ పగలగొడతారేమో అనుకుంటే మీరు అక్కడే టైం పాస్ చాలా చేస్తారు. గేమ్ బేసికలీ మీకు అర్థం కాలేదు కదా, వీళ్ళకి అర్థమైంది. వీళ్ళు ఎట్లా ఆడతారో చూద్దాం. బేకా బేకా యువర్ టైం స్టార్ట్స్ నౌ. వీళ్ళన్నా కనీసం వెళ్ళి 4 బెలూన్లు పగలగొట్టారు. మీరైతే 2 అక్కడే ఉండిపోయినాయి, చెప్పులు కూడా ఆడనే ఉండిపోయినాయి. నలుగురు మధ్యలో కోఆర్డినేషన్ ఇక్కడ తక్కువ ఉండే అండ్ ఇక్కడ కూడా కొంచెం తక్కువనే ఉండే, కానీ మీరు 4 బెలూన్లు పగలగొట్టారు కాబట్టి రౌండ్ విన్నర్. ₹4,000. మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. మండల్ దెన్ కీప్ వాచింగ్ అండ్ కీప్ సేయింగ్ ఆడవాళ్ళు మీకు